వ్యాలంటైన్స్ డే అత్తమ్మ స్పెషల్ చట్పట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రేమ అనేది 2 అక్షరాల ప్రపంచం. ఆ ప్రపంచంలో 2 మనసుల ప్రయాణం, 2 మనుషుల ప్రమాణం. ఈ ప్రయాణ ప్రమాణంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. ఆ ఘట్టంలో మనందరికీ అతి దగ్గరైన అతి చనువైన చుట్టం అత్తమ్మ. అలాంటి అత్తమ్మ చేతి వంటని ప్రతిరోజు మనకి స్పెషల్గా ఎన్నో రుచులను పరిచయం చేస్తుంది మన అత్తమ్మ స్పెషల్ చట్పట్. మరి ఈరోజు వ్యాలంటైన్స్ డే అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికీ తన చేతి వంటను రుచి చూపించడానికి వచ్చేస్తున్నారు బోయినపల్లిలో ఉంటున్న మా అత్తమ్మ శకుంతల గారు. హాయ్ అత్తమ్మ. హాయ్. ముందుగా మీకు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ముందు హస్బెండ్ కన్నా మీరు అందరూ మీ అత్తమ్మని లవ్ చేయండి, మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కరెక్ట్ చెప్పారు. శుభంగా ఏమని చెప్పండి, అత్తమ్మకి ఏమైనా షాపింగ్ కావాలంటే కొద్దిగా డబ్బులు ఇచ్చేసేయండి. అత్తమ్మ మంచిగా వంట చేసి పెట్టేది, మనం బయటకు వెళ్ళి వచ్చి తినేయచ్చు. ఇవన్నీ మా అత్తమ్మకి తెలియదు, మన రహస్యాలు కదా. అంతే కదా అత్తమ్మ? కొంచెం మెచ్చుకుంటే చాలు కదా. అసలు విషయం చెప్పేశారు, అత్తమ్మ నువ్వు సూపర్. ఇంక వాళ్ళంతా మా అత్తమ్మ నాకు మంచి మంచి వంట చేసి పెట్టేస్తూ ఉంటది. అవునా? తప్పకుండా. అత్తమ్మ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా. మా అప్పుడు అంత లవ్లు అవి లేవు. అబ్బో, ఎందుకు లేవు? అప్పట్లో లవ్ మ్యారేజ్ లే చేసుకోలేదా? ఉన్నాయి కానీ చాలా తక్కువ. ఇప్పుడు అంత కాదు కదా. పెళ్లికి ముందు మీరు మావయ్య గారిని చూసారా? లేదు, చూడలేదు. కన్ఫర్మ్ చూడకుండా ఎలా ఓకే చెప్పారు? అంటే పెళ్లి చూపుల్లో చూసి డాడీ వాళ్ళు ఓకే అంటే ఓకే అన్నాం మేము, అంతే తెలుసు. అసలు మీరు ఏ కేటగిరీలో దేనికి ఆయన ఓకే అన్నారు? అంటే కట్నం వద్దన్నారు మెయిన్. సబాష్ మావయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మా అత్తమ్మ గురించి కట్నాలు అచ్చిచ్చి తీసేయమన్నారు ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లోనే 32 years బ్యాక్. మీ అందానికి పడిపోయి ఉంటారు మావయ్య గారు. ఏమో దేనికి పడిపోయారో గానీ వాళ్ళే ఖర్చు పెట్టి పెళ్లి చేశారు హైదరాబాద్ లో. మాది వైజాగ్. అదిరిపోయింది పోండి. ఇది చాలా వ్యాలంటైన్స్ డే స్పెషల్. వ్యాలంటైన్స్ డే అంటే ఊరికే ప్రేమించి పెళ్లి చేసుకున్నామా అలా కాదండి. మా అత్తమ్మ లాగా, మా మావయ్య గారు లాగా చక్కగా ఆవిడ చూడకుండా ఎస్ చెప్పారు. ఆయన ఆవిడని చూశాక నాకు కట్నమే వద్దు, నేనే పెళ్లి చేసుకొని తీసుకెళ్తా అని అంత ప్రేమగా తీసుకెళ్లారు. అది నిజమైన ప్రేమ అంటే. అని అత్తమ్మ, మీరు ఎన్నిసార్లు గొడవ పడ్డారు మొత్తం మీ మ్యారీడ్ లైఫ్ లో? ఎన్నిసార్లు అంటే లెక్క పెట్టుకోలేదు కానీ అప్పుడప్పుడు పడతాం. అదే ఇదే కొట్టదానికి ఉంటది. మళ్ళా 4 రోజులు అయిపోగానే మామూలే. మళ్ళీ మామూలే. సూపర్ అత్తమ్మ. మరి ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ సందర్భంగా మాకేం చేస్తున్నారు మీరు? రోజు లడ్డు చూపిస్తా. ఎందుకంటే ఇన్స్టెంట్ గా అయిపోయేది, తొందరగా అయిపోయేది, పొయ్యి అవసరం లేనిది. అదేంటత్తమ్మ, మాకేదో మీరు చాలా పాతకాలం వంట అట్లా. ఇది పాతకాలందే కానీ అందరికీ తెలీదు, అందుకని చెప్తున్నా. అవునా? రోజు లడ్డు. రోజు లడ్డు ఎప్పుడు ఏ టైంలో చేసి తినిపిస్తారు ఈ లడ్డులు? ఎస్పెషల్లీ వ్యాలంటైన్స్ డే. అబ్బా, అప్పట్లో వ్యాలంటైన్స్ డే అంటే కర్రే. అప్పుడు మీరు మీ ఆయన్ని చూడకుండా ఓకే చెప్పినట్టు ఈ రోజు వ్యాలంటైన్స్ డే అన్నారు అనుకో, అమ్మాళ్ళు ఏంటే డైలీ గీలని బెత్తం తీసుకొస్తారు. కానీ అదే అదే కదా. అంతే అంతే. మీకు తెలుసా అత్తమ్మ ఈ వ్యాలంటైన్స్ డే 14th ఇలా లవర్స్ డే అనేది? మీరు మీ పెళ్లి టైం? మా పెళ్లి టైం అప్పుడు అంత ఏం తెలీదు కానీ తర్వాత అన్ని చాక్లెట్ డే, హగ్గింగ్ డే అన్ని వచ్చాయి కదా. ఆ తర్వాత తెలుసుకున్నారు మీరు. ఎప్పుడైనా మావయ్య గారు మీకు గిఫ్ట్ ఇచ్చారా వ్యాలంటైన్స్ డేకి? లేదు, మామూలుగానే ఇస్తూ ఉంటారు. ఇవాళ స్పెషల్ గా ఈ రోజు స్పెషల్ గా మీ గురించి నేను చాలా సేపు మాట్లాడాను, అందరికి మీ గురించి గొప్పగా చెప్పాను. గిఫ్ట్ సరే, ఇంటికి వెళ్ళగానే అదే ఫోన్ చేసేయండి. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ తండి అని చెప్పండి. అడగాలే గానీ ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. అంతే, వాళ్ళు ఇవ్వకపోయినా మనం అడిగి తెచ్చుకోవటమే, ఏం ప్రాబ్లం లేదు కదా. సరే అత్తమ్మ, అయితే రోజు లడ్డుకి కావాల్సిన పదార్థాలన్నీ ముందు ఒకసారి ఇప్పుడు చూసేద్దాం. రోజు లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి, మిల్క్ మేడ్, రోజ్ వాటర్, రూ అబ్జా సిరప్. సో అత్తమ్మ, మీకు గిఫ్ట్ ఆన్ ది వేలో ఉండుంటుంది. నేను ఇచ్చిన ఐడియాతో మంచి గిఫ్ట్ కొట్టేశారు ఇవాళ. పర్లేదు, నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ రెడీగా ఉంది కదా. రోజు లడ్డుకి కావాల్సిన పదార్థాలు చూసేసాం, చాలా వెరైటీగా ఉన్నాయి. ఆ లడ్డు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి నేను. ముందుగా ఏం చేస్తారు? ఒక కప్ ఇస్తారు. బౌలీనా? ఇది ఎండు కొబ్బరి అంటే మనం కొబ్బరి తురిమేసి ఎండబెట్టచ్చు ఇంట్లో, లేదంటే మామూలుగా ఈ రోజుల్లో సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది కదా కొబ్బరి పౌడర్. ఆ కొబ్బరి పౌడర్ కొబ్బరి రోజు స్పెషల్ కదా, మీరు అందరూ బయటకు వెళ్తారు, మీరు మీ అందరూ హస్బెండ్తో బిజీ ఉంటారని మా అత్తమ్మ మీ అందరికి చాలా తేలిగ్గా ఇలా ఇగో మీకోసం గిఫ్ట్ తాగానే నా చేతితో ఒక మంచి లడ్డు చేశానండి అని మీరు అని పెడితే చక్కగా ఈ లడ్డు చేసి పెట్టేయండి. గిఫ్ట్ ఇంకా పెద్దది ఇస్తారు.
ఓకే అత్తమ్మ, కొబ్బరిలో వేసేగానే మీరు మిల్క్ మేడ్ వేసారా? మిల్క్ మేడ్ వేసాను. మళ్ళీ కొంచెం వేస్తున్నారా? అంటే ఇది మనం చూసుకొని ఎంత కావాలో ఉండ చుట్టుకోవడానికి కొంచెం వేసారు అంతే. కొంచెం అంటే ఇది ఉండగట్టుకోవడానికి సరిపడా. ఇది ఫ్లేవర్ కోసం కొంచెం రోజ్ వాటర్. నెక్స్ట్ ఇది రూ అఫ్జా. ఇది మంచి రోజ్ కలరు, ఫ్లేవరు అన్ని వచ్చేస్తాయా? ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం లడ్డు చేయాలి. చాలా సింపుల్, అస్సలు వంటగదిలో ఉండక్కర్లేదు, ఏమక్కర్లేదు. కొబ్బరి పౌడరు, ఈ రూ అఫ్జా, మిల్క్ మేడ్ ఎలాగ మనకి ఇంట్లో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది కదా, రోజ్ వాటర్. ఒకవేళ మిల్క్ మేడ్ లేకపోతే మనం పాలు బాగా మాకు మిల్క్ మేడ్ ఎప్పుడు ఉంటుంది, అదే ఉండదు. అది మీరు చెప్పారు, అది రూ అఫ్జా. అది ఎక్కడ దొరుకుతుంది? అన్ని సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. ఓకే, దాన్ని రూ అఫ్జా అని అడిగితే చాలా బాటిల్ ఇచ్చేస్తా. బాటిల్లో ఉంటాయి. సరే అత్తమ్మ, మీకు అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, దాని గొప్పతనం ఏంటి తెలుసా? తెలుసు. మరి చెప్పండి అత్తమ్మ. రోమ్ లో ఉన్న వ్యాలంటైన్ అనే అతను 19వ శతాబ్దంలో ఒకసారి అతన్ని ఆ దేశస్థుడు రాజుగారు జైల్లో పెడతారు. ఆ జైలర్ కూతురు బ్లైండ్. ఆమెని ప్రేమిస్తాడు ఇతను. అతనికి ఆమెకి ఎలాగైనా చూపు తెప్పిస్తాడు. ఆ చూపు తెప్పించిన రోజే వ్యాలంటైన్ రోజు. అది క్రమంగా మన ఇండియాకి కూడా వచ్చి లవర్స్ డేగా మారింది. అది మనకి ఏదో ఒకటి ఫంక్షన్ చేసుకోవాలంటే ఏదో ఒక కారణం దొరకాలి కదా. వ్యాలంటైన్ ఎంత మంచి కాస్తో తను ప్రేమించిన ఇష్టపడిన అమ్మాయికి అలా కళ్ళు తెప్పించాలి అని ఆ సంకల్పం, దానికి తగ్గట్టు అమ్మాయి కళ్ళు రావటం, అలాగే మంచిది. చాలా కథలు ఉన్నాయి. బట్ అది నిజంగానే దీని గురించి రకరకాలు చెప్తారు. కరెక్ట్. చూసారు కదా, వ్యాలంటైన్ నిజంగా ఆ అమ్మాయి మీద అంత మంచి ప్రేమతో అమ్మాయి కళ్ళు తెప్పించి తన ప్రేమను చాటుకున్నాడు. నేను కూడా, మీరు గమనించారో లేదో, మీకు నచ్చే బోలెడన్ని రకరకాల వంటలు ఇలా రోజు మా అందమైన అత్తమ్మలతో చేయించి నేను మీ మీద ప్రేమ ఎలా చూపిస్తున్నానో మీరు గుర్తించారా? గుర్తించే ఉంటారులే కదా అత్తమ్మ? దీని మీద పెట్టినా? పెట్టండి అత్తమ్మ, మీకోసమే ఆ ప్లేట్ రెడీగా పెట్టా. నువ్వు మంచి కోడలు. చక్కగా లడ్డూలు ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో, పింక్ గా. పింక్ అనేది ప్రేమకి గుర్తు. పింక్ రెడ్. పింక్ బేబీస్ కి, రెడ్ ఏమో పెద్దవాళ్ళు అయ్యాక. రోజు లడ్డు బాగుంది అత్తమ్మ. ఈ ఐడియా మీరే ట్రై చేశారా? మీరు ఎక్కడైనా చూసారా? లేదు, మా ఫ్రెండ్ జ్యోతి అని ఉంది, తను కూడా రైటర్. మీరు రైటర్ అత్తమ్మ? అవును. సూపర్ అత్తమ్మ. మరి ఇప్పుడు దాకా చెప్పరు? మరి అనుకున్నా. నాకు తెలుసు అనుకున్నారా? అయ్యో, మా అత్తమ్మ ఎంత సిగ్గుపడుతున్నారు. ఓకే అత్తమ్మ, మరి మీరు మంచి రైటర్ అంటే మంచి మంచి విషయాలు రాస్తూ ఉంటారు, మంచి మంచి కవితలు వస్తూ ఉంటాయి. నా కోసం ఏదైనా మంచి కవిత? మన అత్తమ్మ రుచుల మీద చెప్పనా? చిన్న కవిత రాసుకొచ్చా. సూపర్, చెప్పండి అత్తమ్మ. మా అత్తమ్మ స్లిప్ పెట్టుకొచ్చింది. మరి మీలాగా అంత గుర్తుండదు కదా, అందుకని రాసుకొచ్చాను. అలాగే అత్తమ్మ. సాంప్రదాయ వంటలు మన అత్తమ్మ రుచులు, చేసి చూడ మీరు ఆశ్చర్యపడుదురు, తిని చూడగా మీరు మరువలేరు, కొడుకులందరూ కోరి వచ్చెదరు, కోడళ్ళందరూ మెచ్చుకుందురు, మనవలందరూ మురిసిపోవుదురు, ఆడపడుచులు ఆశ్చర్యపోదురు, స్నేహితులందరూ సరదా పడుదురు, చేసి చూద్దాం రారండి అత్తమ్మ రుచులను మరువకండి. వావ్, సూపర్ అత్తమ్మ. అస్సలు మీరు మామూలుగా లడ్డూలనే మీ కవిత కూడా ఎంతో స్వీట్ గా ఉంది. ఆ బుజ్జి లడ్డు నా కోసం. బుజ్జి లడ్డు మీకోసం. అంటే మీరు డైటింగ్ చేస్తారు కదా కోడళ్ళందరూ, అవును, అందుకని చిన్నదన్నమాట. ఓకే అత్తమ్మ. సరే, వీటిని మన తయారైపోయిన ఈ రోజు లడ్డూల్ని చక్కగా ఒక అందమైన ప్లేట్లోకి పెట్టేసుకుందామా? లడ్డూలు అయిపోయినాయి అమ్మా. కోడలి పిల్ల తిని చూసి చెప్పు ఎలా ఉందో. తప్పకుండా అత్తమ్మ, నువ్వు తయారు చేసిన లడ్డూలు ఎంత అందంగా ఉన్నాయో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు. అసలు మా అత్తమ్మ కొప్పు చూసారా మీరు? ఇందానికి నా కళ్ళన్నీ దాని మీదే ఉన్నాయి. అత్తమ్మ ఒకసారి కొప్పు చూపించాలా? ఇలా తిరిగి. వావ్, సూపర్, అద్దరు కొట్టేసింది కదా. అత్తమ్మ రుచులు కదా, అత్తమ్మలాగా తయారవ్వాలని కొప్పు వేసుకుని వచ్చా. లేకపోతే నేను ఎంత బాగుందో అత్తమ్మ నీ కొప్పు. అసలు ఎక్కడ కొన్నా అత్తమ్మ? నాకు చెప్పలే. ఇక్కడే జనరల్ బజార్ లో. చూడు అత్తమ్మ ఎలా నిజం చెప్పేస్తుంది. చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు చేసిన ఈ లడ్డు నేను టేస్ట్ చేయబోతున్నా.
తిని చూసి నచ్చితే మా కొడుక్కి చేసి పెట్టు. అత్తమ్మ అంటే తీయగా చక్కగా ఉంటుంది ఏం చేసినా. అలాంటిది స్వీట్ చేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి, నేను సపరేట్గా చెప్పాలా? చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేయండి ఈ లడ్డూని. ఇలా చిటికలో మీరు అటు వెళ్తూ ఈ లడ్డు తయారు చేసి చుట్టి ఇంకో మీకోసం లడ్డూలు చేశానని కూడా చెప్పేయచ్చు. తయారు చేస్తారు కదా, చాలా బాగుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. రోజ్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి, మిల్క్ మేడ్, రోజ్ వాటర్, రూ అబ్జా సిరప్. రోజ్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా మనం తీసుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు దానిలో ఆ పౌడర్కి సరిపడినంత మిల్క్ మేడ్ వేసుకోవాలి. తర్వాత రోజ్ వాటర్, తర్వాత 2-3 స్పూన్ల రూ అబ్జా సిరప్ కూడా వేసి దాన్ని బాగా మెత్తగా పిండిలాగా కలుపుకొని లడ్డు మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకొని ఒక అందమైన ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో తీయని అత్తమ్మ చేతి వంట రోజ్ లడ్డు రెడీ. అత్తమ్మ, లడ్డు చాలా బాగుంది అత్తమ్మ. థ్యాంక్ యూ. చాలా ఈజీగా తయారు చేసుకునే పద్ధతిలో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ, చాలా బాగుంది. మరి ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి నా చేతితో మీరు కూడా స్వీట్ తినాలి కొద్దిగా. కోడలి పిల్ల, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అత్తమ్మ. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇలాగే మీరందరూ కూడా ఈ లడ్డూలు తయారు చేసి మీ ఇంట్లో మీ వారికి మీ అత్తమ్మకి తప్పకుండా తినిపించండి, సరేనా? సో అత్తమ్మ, ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చాలా తేలిగ్గా చక్కగా రుచికరంగా చేసుకోలే అందంగా చెప్పిన మా అత్తమ్మకి మీ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరి వ్యాలంటైన్స్ డే స్పెషల్ సందర్భంగా మా అత్తమ్మ తయారు చేసిన ఈ రోజు లడ్డు చూడటం మీరు మిస్ అయ్యారా? అంతేలే, ఈ రోజు మీరందరూ హడావుడిగా ఉంటారు కదా. మిస్ అయితే ఏం చేస్తారంటే youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ వ్యాలంటైన్స్ డే స్పెషల్ లేదా రోజ్ లడ్డు అని టైప్ చేయండి. అంతే, మా అత్తమ్మ వంటకం ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. మళ్ళీ తిరిగి రేపు మరో అత్తమ్మ చేతి వంట రుచితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.